జీవితంలో చాలా అలసిపోయాను రా, చాలా అలసిపోయాను. ఇది చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. ప్రతి మనిషి ప్రతి ఇంటి దగ్గర నిత్యము హృదయం బద్దలయ్యి ఏడుస్తూ పిచ్చెక్కిపోయే విషయం. అరే తల్లి పిల్లం, ఎవరు నిజం ఎవరు అబద్ధం, ఎవరి మాట వినమంటాం? తల్లి మాట వింటే తల్లి పెద్దరకం, భార్య మాట వింటే భార్య పెద్దరకం. ఒకటే జీవితం పంచుకోవడానికి తన కుటుంబాన్ని విడిచిపెట్టి నా కోసం వచ్చింది. ఇంకోదై నాకు ప్రాణం పెట్టి జీవితాన్ని ఇచ్చింది. ఎవరిని నమ్మంటావు, ఎవరిని వద్దంటావు? ఒక ఆడపిల్ల తప్పు చేస్తే తల్లి క్షమిస్తుంది, అదే తల్లి తప్పు చేస్తే కూతురు క్షమిస్తుంది. కానీ కోడలు చిన్న తప్పు చేస్తే అత్త క్షమించలేదు. ఊళ్ళో గడపెక్కి పంచాయతీ పెడుతుంది, కొడుకు పరువు తీస్తుంది. అదే తల్లి తప్పు చేస్తే అత్త తప్పు చేస్తే కోడలు ఈదెక్కి కాపురం పెట్టే వరకు నరకయ చేస్తుంది. అరే నేను జరిగిపోయింది అబద్ధం, నన్ను వదిలే. రేపు జరగబోయేది కూడా అబద్ధమే. ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఈ రోజు ఇప్పుడు ఏదైతే ఉందో అది సత్యం, అది నిజం. ఈ టైంలో ఇప్పుడు మనం ఉన్నప్పుడు సంతోషం ఉండకపోతే ఎప్పుడు ఉంటాం చెప్పు? వీళ్ళు ఇలా చేస్తే మన తల్లిదండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, మన బంధువులు ఫోటోలు మనం యాద్ చేసుకొని వెళ్ళిపోతారు. అంతేగాని ఏ సంబంధం ఉండదు. అర్థం చేసుకుంటే అన్ని సంబంధాలు బ్రతుకుంటాయి, సంతోషంగా ఉంటాయి. అంత ఈవిడి చేతిలో ఉంది. ఈవిడి క్షమించేది అమ్మ, ఆవిడ క్షమించదు. నేను నీ పెద్దరకం, అహంకారం. ఇలా జరిగితే ఎలా చెప్పు? నాలాంటి కొడుకులు ఎంతోమంది ఉరేసుకుని చచ్చిపోతున్నారు, సూసైడ్ నోట్ రాసిమని చచ్చిపోతున్నారు, పోలీస్ స్టేషన్లో తిరుగుతున్నారు, జీవితాన్ని పిచ్చివాళ్ళగా అనుభవిస్తున్నారు. ఎత్తికి బాధ వాడు అర్థం చేసుకోవచ్చు కదా. అందుకే జరగబోయేది క్షమించి, జరగబోయేది అది క్షమించాలి. జరిగిపోయిందని కాదు, ఇప్పుడు సంతోషం ఉండించాలి. అమ్మ మీరు ఇద్దరు క్షమించండి, అర్థం చేసుకోండి. మీరిద్దరూ నాకు కావాలి, మీరిద్దరూ నాకు రెండు కళ్ళు ఉంటారు. ఈ కళ్ళు ఒక కొన్ను పొడుచుకుంటే నేను ఎలా బాధ తట్టుకోగలను? వినండి, అందరూ ఆలోచించండి, దయవుంచి మారండి, మమ్మల్ని అర్థం చేసుకోండి ప్లీజ్.